ఇప్పుడు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. మీరు చూడండి, నేను లైవ్లోనే చేశాను. ఎంత డార్క్గా ఉన్న నెక్ అయినా సరే ఇది రాస్తే వెంటనే తెల్లగా మారుతుంది. లైవ్ రిజల్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా రోజులు బట్టి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అయితే ఇదేనండి. అక్కమ్మకు నెక్ అంతా కూడా చాలా డార్క్ అయిపోయింది. అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉంది, లెగ్స్ హ్యాండ్స్ డార్క్గా ఉన్నాయి. దీనికి ఏదైనా చిన్న చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు. పార్లర్కి వెళ్తే వేలుకు వేలు ఖర్చు పెట్టినా వెంటనే మళ్ళీ ఆ డార్క్నెస్ అనేది వచ్చేస్తుంది అంటున్నారు. మీరు పార్లర్కి వెళ్ళకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఒక్క రూపాయి కూడా అంటే బయటికి వెళ్ళి కొనేది లేకుండా చాలా సింపుల్గా చెప్తాను. ఇది ఒక్కటి ఉంటే చాలు. ఒక్కసారి అప్లై చేసి వెంటనే క్లీన్ చేసుకోండి. అక్కడున్న డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ అయితే తెల్లగా చాలా బాగుంటుంది, అలాగే బ్రైట్గా కూడా కనపడుతుంది. సో మీరు దీన్ని ట్రై చేశారు అంటే మాత్రం సూపర్గా సాటిస్ఫై అవుతారు. అంతేకాదండి, దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ డార్క్ నెక్ సమస్య అనేది గర్ల్స్ మాత్రమే కాదు, చాలామంది బాయ్స్లో కూడా చూస్తుంటాం, కొంతమంది చిల్డ్రన్స్లో కూడా చూస్తుంటాం కదా. సో దీన్ని మీరు ఎవరు ట్రై చేసినా సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే. చాలా మంది ఇప్పటికే యూజ్ చేస్తున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా, హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగాలన్నా మీరు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. ట్రై చేసిన చాలా మంది పిక్స్ కూడా షేర్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి పసుపు అనేది కలర్ చేంజ్ అవ్వడానికి 2 నుండి 3 నిమిషాలు అయితే పడుతుంది. కంటిన్యూగా కలుపుతూ ఉంటే పసుపు అనేది మనకి కలర్ చేంజ్ అవుతుంది. మనం నార్మల్గా యూజ్ చేసే కంటే కూడా ఇలా డ్రై రోస్ట్ చేసి యూజ్ చేస్తే ట్యాన్ అనేది చాలా స్పీడ్గా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉన్నాం కదా, సో వైరల్ వీడియోస్లో కూడా ఇలా డ్రై రోస్ట్ చేసి యూజ్ చేస్తున్నారు. దానికి కారణం అయితే ట్యాన్ రిమూవ్ అవ్వడానికి. సో పసుపు అనేది మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈనో ఆర్ బేకింగ్ సోడా ఏదైనా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు బేకింగ్ సోడా, పసుపుని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కర్డ్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. కర్డ్ ఏంటంటే మన స్కిన్ని హైడ్రేటింగ్గా, గ్లోగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన స్కిన్ అనేది ఎప్పుడు క్లియర్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ కర్డ్ వద్దు అనుకుంటే మీరు మిల్క్ కూడా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. తర్వాత ఇందులో కాఫీ పొడిని యాడ్ చేస్తున్నాను. కాఫీ పొడి మన స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఎంత సన్ ట్యాన్ ఉన్నా సరే చిటికలో రిమూవ్ చేసుకోవచ్చు. స్కిన్ అయితే చాలా గ్లోగా, చాలా క్లియర్గా, చాలా బ్రైట్గా ఉంటుందండి. స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అనమాట కాఫీ పొడి అనేది. తర్వాత ఇందులో లెమన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. లెమన్ జ్యూస్ అనేది ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు లెమన్ వద్దు అనుకుంటే మీరేం చేస్తారంటే ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటో జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, టమాటో జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. లెమన్లో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో అందుకు నేనైతే లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా చాలా పవర్ఫుల్ ప్యాక్ అని చెప్తాను. ఎంత డార్క్ స్కిన్ అయినా సరే ఇది వైట్గా చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను డార్క్ నెక్ చూపిస్తున్నాను, డిఫరెంట్ చూడండి. సో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. మనకి సన్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లో మాత్రమే సన్ టాన్ అయితే ఉంటుందన్నమాట. మీకు క్లియర్గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. సన్ టాన్ ఉన్న ప్లేస్లో స్కిన్ అనేది డార్క్ ఉంటుంది, మిగిలిన ప్లేస్ అయితే మన స్కిన్ టోన్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాక్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో నెక్ అయితే అప్లై చేసేయండి. చాలామందికి ఫ్రంట్ కూడా చాలా డార్క్ ఉంటుంది కదా, ఫ్రంట్ డార్క్ నెక్ అనమాట. సో నెక్కి ఫ్రంట్ వైపు కూడా అప్లై చేసుకోండి. నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను, మా బాబుకి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా నెక్ చుట్టూ అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు హ్యాండ్స్ ఉన్నాయి, లెగ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు అక్కడ కూడా అప్లై చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను 2 ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను నెక్ అప్లై చేశాను కదా, ఈ నెక్కి అప్లై చేసింది 10 మినిట్స్ అనేది డ్రై అవనిద్దాం. 10 మినిట్స్ తర్వాత ఇది డ్రై అయిపోయిందనమాట.
ఇప్పుడు మనం వాటర్ అనేది తడి చేస్తూ 2-3 మినిట్స్ అనేది రబ్ చేసుకోవాలి. డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఇలా రబ్ చేయడం వల్ల స్కిన్ మీద పేరుకున్న జిడ్డు, మురికి, ట్యాన్ అంతా కూడా చిటికలో రిమూవ్ అయిపోతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారండి. సో వాటర్తో వాష్ చేసుకొని చూడండి ఎంత క్లియర్గా ఉంటుందంటే స్కిన్ అయితే మాత్రం తెల్లగా మెలిమెలా మెరిసిపోతుంది. సన్ ట్యాన్ అంతా కూడా ఫస్ట్ టైంకే రిమూవ్ అయిపోతుంది. వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలండి. స్కిన్ అయితే చాలా మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీరే చూడొచ్చు. ఎంత క్లియర్గా తెలుస్తుందంటే బిఫోర్ సన్ ట్యాన్ అనేది ఎక్కువగా ఉండేది, ఇప్పుడు సన్ ట్యానే లేదు. మనకి నెక్ మొత్తం కూడా ఒకటే కలర్లో కనిపిస్తుంది. సన్ ట్యాన్ ఉంటే ఏంటంటే డార్క్ అవుతుంది, ఒక లైన్ అనేది డ్రా చేసినట్లు ఉంటుంది. సో ఇక్కడైతే చూడొచ్చు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. నేను లైవ్లోనే చేశాను, ఎటువంటి మ్యాజిక్ లేదు. మీరు కూడా రిజల్ట్ అనేది చూసారు కదా. ఫస్ట్ టైంకే మొత్తం సన్ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక డెమో కూడా చూపిస్తాను లెగ్స్ మీద అనమాట. మీరు హ్యాండ్స్కి, అండర్ ఆర్మ్స్లో కూడా చేసుకోవచ్చు, ఫుల్ బాడీకి. ఇక్కడ నేను ఒక లెగ్కి మాత్రమే అప్లై చేసి చూపిస్తున్నాను, ఇంకొక లెగ్కి అప్లై చేయట్లేదు. మీకు డిఫరెన్స్ తెలియాలి కదా, సో అందుకనమాట. ఈ ప్యాక్ని థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోండి. మీకు డార్క్నెస్ ఎక్కువగా ఉంది నెక్ మీద, అలాగే హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద అనుకుంటే ఈ ప్యాక్ని మీరు వారంలో 2 సార్లు అప్లై చేసుకుంటే ఇంకా అసలు మీకు సన్ ట్యానే ఉండదు. ఎటువంటి పార్లర్కి వెళ్లకుండా 10 నిమిషాల్లోనే ఇంట్లో స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఇది అప్లై చేసి 10 మినిట్స్ అనేది వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత వాటర్ అనేది స్ప్రెడ్ చేసి మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన స్కిన్ మీద పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట. ప్యాక్ ఎప్పుడైనా అప్లై చేసి అలా వదిలేయకుండా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా గ్లోనెస్ అనేది యాడ్ అవుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా బ్రైటన్గా కనపడుతుంది. ముఖ్యంగా మన స్కిన్ మీద పేరుకున్న మురికి, జిడ్డు అంతా కూడా క్లియర్ అయిపోతుంది. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసి వాటర్తో వాష్ చేసుకుంటే బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ చూడండి. వావ్, సూపర్ కదా. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. నేను లైవ్లోనే వాష్ చేశానండి. సో మీరైతే డిఫరెన్స్ చూడొచ్చు, చాలా మంచి డిఫరెన్స్ అనమాట. మీకు సన్ ట్యాన్ అనేది ఎంత ఎక్కువగా ఉన్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైంకే ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. 10 నిమిషాలు టైం ఉందనుకుంటే తప్పకుండా ట్రై చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ రెమెడీ సూపర్గా వర్క్ అవుతుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ఈ రెమెడీతో ఎంత డార్క్గా ఉన్న నెక్నైనా సరే ఫెయిర్గా మార్చుకోవచ్చు. అంతేకాదండి, స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా డార్క్ నెక్ సమస్యతో బాధపడుతున్నాం అనుకునే వాళ్ళు వారంలో 2 సార్లు చేసుకున్నారంటే మాత్రం నిజంగా చెప్తున్నాను అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు, అందులో డౌటే లేదు. స్కిన్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మీరు ఫేస్కి వదిలేసేయండి, నెక్కి, లెగ్స్కి, హ్యాండ్స్కి ఎక్కడైనా మీరు ట్రై చేయొచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. మనం పార్లర్కి వెళ్తే వేలు ఖర్చు పెట్టాలి. వాళ్ళు డీటాన్ అని, బ్లీచింగ్ క్రీమ్స్ అని అప్లై చేస్తూ వేలు చార్జ్ చేస్తారు. అందులో కెమికల్స్ ఉంటాయి, బట్ ఇందులో మనకి ఎటువంటి కెమికల్స్ ఉండవు. 100% కూడా న్యాచురల్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో చెప్పడం నాతో కామెంట్ సెక్షన్లో అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.